వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అండి. ఇప్పుడైతే మనము ధర్మస్థలంలోనే ఇంకొక ప్లేస్‌కైతే ఎళ్తున్నాము. మేమైతే ఒకే రోజులోనే అన్ని ప్లేస్‌లయితే తిరిగేసాము. ఓపికైతే ఉన్నింది కొద్దిగా. ఇంకా ఒకేసారి ఈవినింగ్ వెళ్లి రెస్ట్ తీసుకుందామని చెప్పి, మేమైతే అన్ని ప్లేస్‌లు తిరిగేసి, ఆ తర్వాత రూమ్‌కెళ్ళి అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే మనము ఈ దగ్గరలోనే ఉన్న నేత్రావతి నది డ్యామ్ ఒకటుంటుంది. అక్కడికైతే ఎళ్దాము. ఇంకా వ్యూ అయితే నాకు రోడ్‌లో వెళ్తున్నప్పుడు సైడ్స్‌లో తీగల్లాగా అల్లుకుపోయి ఒక 1 కిలోమీటర్ వరకు ఆ విధంగా అయితే మొత్తము చాలా బాగుండింది. చాలా గ్రీన్‌గా. ఇంకా ఇది 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. ఇంకా ఆల్‌మోస్ట్ మనం 5-7 మినిట్స్‌లో అయితే కార్‌లో అయితే వెళ్ళిపోవచ్చనమాట. చాలా తక్కువ టైమే పడుతుంది. ఇంకా మామూలుగా ధర్మస్థలం వచ్చేవాళ్ళు కొంతమందయితే ఈ రివర్‌లో వెళ్ళి స్నానం చేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ గుడికొచ్చి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారంట. ఇంకా మనకి ఇక్కడైతే పార్కింగ్ చేసుకోవచ్చు. ఇది పార్కింగ్ ఏరియా. మనకిక్కడ ఉంటుంది. ఇంకా కొంచెం అటుపక్క నుంచి రైట్ సైడ్‌లో గూడా ఒక పక్క అయితే ప్లేస్ అయితే ఉంది పార్కింగ్‌కి. మేము ఫస్ట్‌లో కార్ అయితే అటుపక్క పార్క్ చేసేసొచ్చాము. కానీ ఇక్కడ ప్లేస్ ఉందని చెప్పి మళ్ళీ మా హస్బెండ్ వెళ్లి తీసుకోవడానికెళ్లారు. ఇంకా మేమిక్కడ కోతులు కనిపిస్తే కొద్దిసేపయితే ఇక్కడ ఆగాము. మెయిన్‌గా నక్షత్రకి పెట్స్ అంటే చాలా ఇష్టము. ఏవైనా కనిపిస్తే గాన కోతులు గాని అలాంటివి ఏవి కనిపించినా కొద్దిసేపు ఆగుతుంది. ఇంకా కుక్కలొచ్చి వాటినైతే తరిమేసాయి పాపము. ఇంకా కారైతే పక్కన పార్క్ చేసి, ఇంకా ఇప్పుడైతే లోపలికైతే వచ్చేస్తున్నాము. ఇదే మనకి ఎంట్రన్సు. ఇప్పుడైతే నేత్రావతి నది దగ్గరికొచ్చేసాం కదా! మనకి చూడండి వాటర్ ఎంత దూరం వరకు ఫ్లో అయితున్నాయో చాలా పెద్దగా ఉందనమాట ఇక్కడ డ్యామ్ అంతా. ఇంకా ఈ చుట్టుపక్కలంతా కూడా చాలా మంది స్నానాలు చేస్తూ ఉన్నారు. లేడీస్, జెంట్స్ అంతా కూడా. ఇంకా వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదనేసి నేనైతే వీడియో అయితే తీసుకోలేదక్కడ. మీకు దూరం నుంచి అయితే చాలా జూమ్ చేసి మరి డిస్టెన్స్‌లో అయితే ఆ వాటర్ ఫ్లోని మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడైతే ఎదురుకట్లు వేశారు కదా! లైన్‌గా. ఇంక అంతవరకే మనము వాటర్‌లో అయితే వెళ్ళాలి. ఇంక అంతకు ముందుకు వెళ్ళకూడదు. అవి లోతు ఎక్కువుంటుంది. అందుకనేసి రిస్ట్రిక్ట్ చేయడానికి అంతవరకైతే వేసి పెట్టారు. ఇంకా ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. ఆ స్టెప్స్‌లో అయితే మేము దిగామనమాట. నక్షత్ర కూడా ఫస్ట్ దిగింది. ఒక స్టెప్ దిగితే ఫిషెస్ వచ్చినాయి. ఈ విధంగా చిన్న చిన్న ఫిష్‌లొచ్చింది. అప్పుడైతే భయపడి పక్కకెక్కేసింది. ఎందుకంటే అవి చిన్న చిన్నగా కొరుకుతున్నాయన్నమాట కాళ్ళకి. ఇంకా కొంచెం కిందకి దిగితే ఇంకా కొంచెం పెద్ద పెద్దగా ఉన్న ఫిష్‌లు కూడా వచ్చినాయి. ఆ విధంగా ఫిష్‌లతో అయితే చాలా సేపు మేము ఆడుకొని, ఆ తర్వాత అయితే ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంకా ఈ విధంగా అయితే ఒక్క రోజులోనే మేమైతే 3 ప్లేసెస్ అయితే విజిట్ చేసి కంప్లీట్‌గా మా ట్రిప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. వన్ డేలోనే కంప్లీట్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ డే అంతా కూడా రెస్ట్ తీసుకోవచ్చనేసి మామూలుగా సండే ఇంకా ఫైనల్‌గా అయితే అన్నీ కూడా చూసుకొని బాగా ఎంజాయ్ చేసి అయితే రిటర్న్ అయితే వచ్చేసాము. అంతే అండి ఈ వీడియో. మీకు గాని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.